యుక్రెయిన్ పై రష్యా వరుస డ్రోన్ దాడులకు దిగుతోంది. తాజాగా 350కి పైగా డ్రోన్లతో దాడికి దిగింది రష్యా. యుక్రెయిన్ పై నార్త్ కొరియా మిసైల్స్ ను ప్రయోగించింది. ఇక్కడ 5 ఇస్కందర్ కే క్రూయిజ్లతో దాడికి పాల్పడింది. రష్యా దాడులను ధృవీకరించింది యుక్రెయిన్ రాజధాని కియవ్ టార్గెట్ గా రష్యా దాడులకు పాల్పడుతోంది. రష్యాకి సంబంధించి కియవ్లోని 10 సాధారణంగా మనం జిల్లాలంటూ ఉంటాం కదా, డిస్ట్రిక్ట్ కి సంబంధించి అక్కడ కూడా అటువంటి పరిస్థితి. అక్కడ కూడా దాదాపుగా 10 డిస్ట్రిక్ట్స్ని అంటే 10 జిల్లాలను టార్గెట్ చేసినట్టుగా చెప్పుకొస్తోంది యుక్రెయిన్. కియవ్లోని 10 జిల్లాలు ఇప్పుడు దాడులకు ప్రభావితం అవుతున్నాయంటూ యుక్రెయిన్ ఒప్పుకోవడం, ప్రస్తుతం అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ల సాయంతో, అంటే దాడుల తర్వాత మంటలు చెలరేకాయి. ఆ మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ల సాయంతో మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్న 500 డ్రోన్లతో యుక్రెయిన్పై దాడికి పాల్పడింది రష్యా దాడుల్లో 12,000 మందికి పైగా పౌరులు మరణించారంటూ యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఎయిర్ బేస్లపై జరిగిన దాడితో రగిలిపోతోంది రష్యా. ఏకంగా 40 యుద్ధ విమానాలను తగలబెట్టేసింది. ఏకంగా 40 యుద్ధ విమానాలను, దాంట్లో న్యూక్లియర్ వెపన్స్ ను మోసుకు వెళ్ళగల యుద్ధ విమానాలను పూర్తిగా ధ్వంసం చేసిన ఆ ప్రతీకారానికి ఇప్పుడు రష్యా బదులు తీర్చుకుంటోంది. యుక్రెయిన్ మీద వరుస డ్రోన్ దాడులకు దిగుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి యుక్రెయిన్ కూడా చెప్పుకొచ్చింది. ఏకంగా మిసైల్స్, ఓ పక్క మిసైల్స్, ఇంకో పక్క డ్రోన్లు, మరి ముఖ్యంగా డ్రోన్లను చాలా విరివిగా ఉపయోగిస్తోంది. నిన్ననే 500 డ్రోన్లతో విరుచుకుపడితే ఈరోజు ఇంకొక 300కు పైగా డ్రోన్లు, అంటే మొత్తంగా సుమారు 1000 డ్రోన్లను, దాంతోపాటు మిసైల్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 1000కి పైగా మిసైల్స్ సిద్ధం చేసుకుంది. ఇప్పటికీ కొన్ని మిసైల్స్ను రిలీజ్ చేసింది. ఆ మిసైల్స్ సంఖ్య ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించట్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ దాడులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. 1 కాదు 2 కాదు, ఏకంగా వేల సంఖ్యలో యుక్రెయిన్ పై రష్యా దాడికి దిగుతోంది. 1000 డ్రోన్లతో. కామికాజీ డ్రోన్స్ ఉన్నాయి దాంతోపాటు మరికొన్ని లేటెస్ట్ వర్షన్స్ మిసైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఒకసారి విజువల్స్ చూసి అర్థమవుతుంది. ఆ విజువల్స్ చూద్దాం. Бомба же у него там на самолете. 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 చూసారుగా, నిన్నటి నుంచి జరుగుతున్న వరుస డ్రోన్ దాడులు, మిసైళ్లతో యుక్రెయిన్ వణికిపోతోంది. ఇప్పుడు అమెరికాను కాళ్ల బేరానికి వెళ్ళింది. అమెరికాతో కాళ్ల బేరానికి వెళుతోంది. బ్రిటన్ను అడుక్కుంటోంది. బ్రిటన్, మాకు సాయం చేయి, మాకు మిసైల్స్ అందించు, రష్యాను దెబ్బ కొట్టాలి, శాంతి మంత్రం అంటూ ఓ పక్క చెప్తోంది. శాంతి కావాలి, శాంతి కోసం ప్రయత్నం చేయాలి, రష్యా మీద ఒత్తిడి తెండి అంటూ ఓ పక్క చెప్తూ ఉంటే, మరోపక్క మేము ప్రతిదాడికి వెళ్ళాలి, రష్యాను నియంత్రించాలి అంటే మాకు మరింత సైనిక సాయం కావాలి అంటూ కూడా యుక్రెయిన్ ప్రపంచ దేశాలను అర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ప్రస్తుతం ఉన్న పరిణామాలు ఇలా మారే అవకాశం ఉంది. రష్యా తన ప్రతి దాడులని ఇంకా కొనసాగించబోతోందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఇప్పుడు రష్యా తన ప్రతిదాడిని కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న 500 డ్రోన్లను ప్రయోగించింది, ఈరోజు సుమారు 300కు పైగా డ్రోన్లను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ పరిస్థితి ఏంటి? సో ఫస్ట్లీ ఉక్రెయిన్ కి బ్రిటన్ లేదా అమెరికా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చి కావాలని ఉక్రెయిన్ చంపేస్తున్నట్టుగానే ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక సపోర్ట్ ఇవ్వకపోయినా, వారి రకంగా బహిరంగంగా వచ్చి మాట్లాడకపోయినా కూడా రష్యా ఇంత ప్రతిఘటించేది కాదు. ఎప్పుడైతే బ్రిటన్ వచ్చి 350 మిలియన్ పౌండ్ల రూపాయలను ఇస్తాను, లక్షల కొద్ది డ్రోన్లు నీకు సప్లై చేస్తాను, రష్యా పైన దాడి చేయి, రష్యా పైన నువ్వు పెద్ద భీకరంగా దాడి చేయడం కావచ్చు, రష్యా దాడి చేసినా ఎదుర్కోగల సామర్థ్యం నీకు నేను తోడ్పాటు అందిస్తానని మాట చెప్పడంతో రష్యా అధ్యక్షుడు మండిపడ్డాడు. అప్పటికే రష్యా అధ్యక్షుడు వెళ్తున్నటువంటి హెలికాప్టర్ పైన, ఏరోప్లేన్ పైన కొంత డ్రోన్ దాడి చేసేటువంటి ప్రయత్నం ఉక్రెయిన్ చేయడంతోనే కొంత ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత బ్రిటన్ ఇచ్చిన సపోర్ట్ తో, డైరెక్ట్ ఇక్కడ బ్రిటన్ ని మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రిటన్ ఇచ్చిన సపోర్ట్ తోనే
ఉక్రెయిన్ మరోసారి ఒక ప్రత్యేక వాహనం ద్వారా ట్రక్ల ద్వారా 400 కిలోమీటర్ దూరం వరకు రష్యా భూభాగంలోకి వచ్చి దాడి చేసింది. ఇది ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఉక్రెయిన్ చేసింది. ఒకవేళ కనుక అలాంటిది చేయకపోయినా శాంతి మంత్రం మీరు అంటున్నట్టుగా శాంతి చర్చలు లాంటిది కానివ్వండి, ఆ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలించేవి. కనీసం ఒక సీజ్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో కొన్ని రోజుల పాటుగానే విరామం ఉండేది. కానీ ఉక్రెయిన్ బ్రిటన్ సహాయంతో, బ్రిటన్ సపోర్ట్ తో, వెన్నుదన్నుతోనే రష్యా భూభాగంలోకి వచ్చి దాడులు చేసింది. సుమారుగా $7 బిలియన్ నష్టాన్ని రష్యాకు చేకూర్చింది. ఇక్కడతో ఆకుండా తదుపరి ఇంకా రోజు రోజుకి భీకరమైనటువంటి మాటలు కానివ్వండి, ఎస్ అని ధృవీకరించడం కానివ్వండి, రష్యన్ అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా కొంత అహంకారపూరితంగా ఎస్ వీ హావ్ అచీవ్డ్ సంథింగ్ బిగ్గెస్ట్ సో ఫార్ అని చెప్పి ఈ 3 ఏళ్ల దాడిలో మేము రష్యా పైన దాడి చేసి ఇంత భారీ నష్టాన్ని చేకూర్చాం, 5 ఎయిర్ బేసెస్ లో 41 యుద్ధ విమానాలు పేల్చేసామని చాలా బాహాతంగా బహిరంగంగా అహంకారపూరితంగా చెప్పుకొచ్చాడు. ఇవేవి కూడా పుతిన్ నచ్చడం లేదు. సో అందుకే పుతిన్ ఏం చేస్తున్నాడు, వరుస ప్రతీకార దాడులతోనే, డైరెక్ట్ గా దాడులు చేయాలని ఉద్దేశం లేకపోయినా ప్రతీకార దాడులతోనే ఆయన డైరెక్ట్ గా ఉక్రెయిన్ బిక్కిరి చేస్తున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎయిర్ బేస్ల దగ్గర ఉక్రెయిన్ వచ్చి దాడి చేసిందో ఆ తర్వాత 427 డ్రోన్లతో ఉక్రెయిన్ పైన విరుచుకుపడ్డాడు. కానీ ఉక్రెయిన్ కొంత వాటిని డిఫెండ్ చేయగలిగింది. కొన్ని 1-2 చోట్ల పేలిపోయాయి. సుమారుగా 12 మంది ఆర్మీ పర్సనల్స్ గతంలో ఎప్పుడైతే ఎయిర్ బేసెస్ లో ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఉక్రెయిన్ పేల్చిన తర్వాత దాని ప్రతీకార దాడి ఆ రకంగా ఉంది. ఆ తర్వాత మరోసారి